అలాగే రాజైన అహష్వేరోషు స్వయంవరం ప్రకటించడం, కన్యకలందరూ రావడం, అందులో ఒక బిడ్డను పెళ్లి కుమార్తెగా సెలెక్ట్ చేసి రాణిగా ఇచ్చేయడం, ఇది కూడా అసలు జరగబోతున్న ముచ్చటకు ఒక సాదృశ్యమే. లేకపోతే ఊర్లో పెళ్ళి అయితే కుక్కల సందల్లాగా అప్పుడెప్పుడో పెళ్లి కుమార్తె అయితే మనకేమిటి పండగ? మనకేమిటండి? ఎప్పుడో 2-3 వేల సంవత్సరాల క్రితం ఏదో రాజ్యం అంట, అక్కడ స్వయంవరం అయిందంట, రాజు అయ్యాడట, రాణి గారు అకస్మాత్తుగా పేదరికం బిడ్డ వచ్చేసిందంట, అయితే మనకేమిటట? కాలక్షేపం కోసం పెట్టుకున్న కూటం కాదు కదా. పరిశుద్ధం కింద అసలే కథల పుస్తకం కాదు కదా. దీన్ని పరిశుద్ధ గ్రంథం అనడానికి ఉన్న కారణాల్లో ఒకటి చెప్పనా? ఇది పరిశుద్ధ దేవుని నోటి మాటల మూట గనక ఇది పరిశుద్ధ గ్రంథం. మట్టి మనిషిని మహిమలోకి చేర్చడానికి అవసరమైన పరిశుద్ధ జీవన మార్గాన్ని మానవునికి చూపిస్తుంది కనుక ఇది పరిశుద్ధ గ్రంథం. చదువుచున్న వాడిని, బోధిస్తున్న వాడిని, వినుచున్న వాడిని ఏకకాలములో కడిగి పారేసే ఒక వాక్యోదకం కనుక దీని పేరు పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. మా తాతయ్య గారు టిఎస్ శాస్త్రి గారు కాదు, ఎవరో గుర్తులేదు సరిగ్గా పేరు నాకు, మొత్తానికి మా తాతల్లో ఒకరు, ఐ యామ్ నాట్ షూర్ ఆఫ్ ద నేమ్. వారిని ఒక ఆయన అడిగారట, మీ పుస్తకంలో మళ్ళీ 66 పుస్తకాలు ఉన్నాయట, ఇందులో మీకు ఏ పుస్తకం ఇష్టమని. ఆయన అన్నారంట, అది పంచదార చిలకర నాయన, ముక్కు కొరికినా తోక కొరికినా తీగానే ఉంటుంది అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇందులో ఫలానది ఇష్టమంటే ఇంకో దానికి ఇంకో రుచి ఉంటాయి, అంతా మాధుర్యమే. ఈ రోజున ఎస్తేరు గ్రంథములోంచి ఒక చారిత్రాత్మకమైన సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 127 సంవత్సరములో కన్యకలందరూ ఏకబిగిన తమ అమ్మా నాన్నలు వెంట పెట్టుకొని ఉన్న బట్టలు సర్దుకొని మూటా ముల్లే సర్దుకొని తిండి తిప్పలను లేకపోతే ఒక్కసారి కోట కొల్లబడిపోతే చాలు, అదృష్టమైతే దేవుని, చిత్తమైతే దేవుని కృపణ, నేనే రాని అయిపోవచ్చునేమో అని బయలుదేరి వచ్చారుగా. సరిగ్గా అది దేనికి సాదృశ్యం అంటే, ఏ దేశము, ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం అనే వ్యత్యాసము లేకుండా ప్రపంచ మానవుల్లో దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు అందరూ కూడా ఆమేనండి. ఆ దేవుడు నన్ను సృష్టించి నమ్మిన వారు అందరూ కూడా, ఆయన నన్ను చనిపోతుండే నరకానికి వెళ్ళిపోతుండే కాపాటికి నా కొరకు దిగి వచ్చి ప్రాణం పెట్టాడని నమ్మిన వారు అందరూ కూడా, తను నమ్మిన బిడ్డలను, ఆశ్రయించిన బిడ్డలను కాలు కింద చెప్పులాగో చెప్ప కింద రాయిలాగో అణిగి మణిగి ఉండేలా చూసేవాడు కాదని, తన స్థాయికి పెంచే మహిమనిచ్చే దేవుడని, తన తోటి సమాన వారసులుగా పరలోక పౌరులుగా మార్చే ఔన్నత్యము కలిగిన వాడని, అవసరమైతే తన పక్కన రాణి స్థానం ఇచ్చి యుగములను రాజ్యములను ఏలింపజేస్తాడని విశ్వసించిన వారై దేశములను, కులములను, మతములను, వివిధములైన అభిప్రాయములను వదిలి అంతఃపురం బాట పట్టుచున్నారు. ఇది నేడు జరుగుతున్న చరిత్ర. చప్పట్లు కొట్టి ఒక స్తోత్రం చెప్పండి, పర్లేదు. హల్లెలూయా. ఈ షకీనా ఫెలోషిప్ చర్చ్ యొక్క 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ ఈ కృతజ్ఞత కూడికలో, వార్షికోత్సవ సభలో దైవ సేవకునిగా క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం స్థాపించబడి, నిర్వహించబడి, కొనసాగించబడుతున్న ఈ సంఘము సహవాసం యొక్క ఉద్దేశం ఈ వార్షికోత్సవ వేదిక మీదుగా ఎల్లరికూ ప్రకటించడానికి నేను బాధ్యతగా భావిస్తున్నాను. మీరు ఆలోచించండి, కొందరు అనుకొనుచున్నట్టు క్రైస్తవ్యములో ఉన్నవారు అందరూ కూడా కేవలం భౌతిక ప్రయోజనములను ఆశించి వచ్చిన వారే అనుకోవటం సంపూర్ణ సత్యం కాదు. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, తృణీకరించబడిన అనుభవాల్లో క్రీస్తు ప్రేమను కోరి త్రాగిమా క్రీస్తునాథ దయచూడ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. As they had no other go, they came to Jesus. కాదనలేని సత్యం, తృణీకరించబడ్డవారు, వెలివేయబడ్డవారు, త్రోసివేయబడ్డవారు, నిరాదరణకు గురైన వారు క్రీస్తు ప్రేమను కోరి ఆయన సాన్నిధ్యమును ఆశపడి వచ్చిన వారు ఉన్నారు. కాదనలేని సత్యం. వ్యాధుల్లో, బాధల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో క్రీస్తు ప్రభుని శరణాగతులే వచ్చిన భక్తావళి ఉన్నారు, కాదనలేం. కానీ
అదంతా స్వల్ప వ్యవహారం. మెజారిటీ జనం, ఆ పదం అనండి, ఈ మౌనం నశించునుగాక, ఈ నోర్లు తెరవబడునుగాక. దేవదేవుని సజీవ సన్నిధిలో కూర్చున్న మనం అలా బిగుసుకుపోవటం ఏమిటట? స్తోత్రం, హల్లెలూయా. అదే దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా గమనించండి, సమాజంలో తృణీకరించబడ్డవారు, వెలివేయబడ్డవారు, నిరాదరణకు గురైన వారు, వ్యాధి బాధలు పాలైన వారు, దయ్యపు శక్తుల చేత పీడింపబడ్డవారు, ఇంకెక్కడ ఆదరణ దొరకక, విడుదల దొరకక, స్వస్థత దొరక, ప్రేమ దొరకక యేసునాథుని సన్నిధికి వచ్చిన మాట నిజమే, కాదనడం లేదు. ఆమేన్. అయితే మొత్తం అదే బ్యాచ్ కాదు సుమా. రాజగృహానికి పేదలు వస్తారు సార్, కష్టాల్లో ఉన్న వాళ్ళు వస్తారు, తమ ఈతి బాధలు చెప్పుకొని ఈవులు ఏమైనా దొరుకుతాయేమని ఆశపడతారు. దాన్నేమో కాదనడం లేదు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఏదో అడుక్కుంటూ వచ్చిన వాళ్ళే కాదు. కాదంటారా మీరు? అవునే కాదంటారా? అవునంటారా? ఏదో అనండి, ఎందుకలా బీసిపోవటం? ఓహో రే నాయనా. ఇందాక పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నప్పుడు కూడా కొంతమంది భక్తులు ప్రేక్షక పాత్ర వహించారు, వారిని చూశాను నేను. देखने को क्या मिल रहे भाई? అంతా అమాయకం. ఆరాధించేటప్పుడు ఏకీభవిస్తే, ఆరాధిస్తే తొనమో పనమో నీకు పుణ్యం దొక్కదు. కానీ గుడ్ల పక్కించి చూస్తే ఏమొస్తుంది? అలసట తప్ప. లేదులేండి మేము ఆరాధించామని వారు ఒక స్తోత్రం చెప్పండి. అధ్యక్ష కొన్ని చేతులు లేవలా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చేతులు లేపడం కాదు, ఇందాకడే ముచ్చట. పాయింట్ పట్టుకోండి బిడ్డలరా. ఇప్పుడు ఈ జనమంతా పొలోమని వచ్చేస్తున్నారు ఆయా ఊర్లో, 127 రాష్ట్రాల నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు? మాకు పాపం ఉందండి, ఏమన్నా దేవుని చిత్తం అయితే మరి దేవుని కృప ఉంటే రాని అవుతుందేమో, చూద్దాం. హల్లెలూయా. ఎన్నోడు బిడ్డను హాస్టల్లో ఏమంటే నేనే ఇంటికాడ బిడ్డ చదివించుకుంటా అని చెప్పినోడు కూడా తీసుకొచ్చి ట్యూషన్ కోట్లు వేస్తున్నాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా ఖండితంగా మాట్లాడే రష్యా దేశం వంటి దేశముల నుండి కూడా, చైనా వంటి దేశములు కూడా, ఛాందసవాద దేశములుగో బాగా పేరుగాంచిన దేశముల నుండి సహా, ఈ యేసు మా కొత్తని యేసుని చంపేసిన యూదుల దేశంలో నుండి సహా ప్రజలు తండోపతండంగా అసంఖ్యాకంగా బయలుదేరి అంతఃపురము, రాజగృహము అని చెప్పబడుతున్న దేవుని సంఘములోనికి ప్రజలు వచ్చేస్తున్నారు. కొందరు అనుకునిచ్చినట్టుగా అందరూ స్వస్థత కొరకో, విడుదల కొరకో, ఆరోగ్యం కొరకో, ఉద్యోగాల కోసమో, ఆస్తుల కోసమో, వీటి కోసం వచ్చిన వాళ్ళు లేరు కారు. టార్గెట్ ఒకటే, ఏంటి తెలుసా? ఏమో కొంత నడిస్తే అంతఃపురం వెళ్తే సంవత్సరం బాగా రూల్స్ ఉంటాయంట. ఆ రూల్స్ అన్నీ ఒప్పుకొని ఏదో ఒక తల్లు మూసుకొని మెల్లిగా బతికెత్తే ఏమో మనమే రాని ఇవ్వపోవచ్చేమో, దేవునికి స్తోత్రం అనే మూమెంట్లో వచ్చిన వాళ్ళే 90% ఉన్నారు. అందులో మనం ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్పే వాదన అంత అబద్ధము, సుత్తి, సొల్లు, సోది అని మీరు అనుకుంటే, క్రీస్తు ప్రభు కొరకు ఎందుకు ఇన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు? అరే తలకాయలు కొబ్బరి బొండాలు నరికారు కదండి, 20 తలకాయలు ఆ మధ్య ఆఫ్ఘనిస్తాన్లోనే ఎక్కడో కదండి. 1, 2, 3, 4 టపా 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 వరుస పెట్టి నరుకుతున్నాడుగా. నరుకుతున్నప్పుడు 10 మందిని నరికాక 11 ఫేస్ ఎట్లా ఉండాలి అసలు? ముఖార విందము, సంపూర్ణ వికారము. అంతేనా కదా? మొక్కలో రంగులు మారిపోయి దేవునికి స్తోత్రం. తెల్లగా ముట్టుకుంటే మాసిపడి మొహం నల్లగైపోయే పరిస్థితి. వరుసగా 10 మందిని నరికారు. 11 ఫేస్ ఎట్లా ఉండాలండి? కానీ ఒక్కొక్కరు ఫేసులు వీడియోలు పెట్టారుగా, మళ్ళీ వాళ్ళే తీసి నరికేసిన వాళ్ళు. ఎట్లున్నాయి ఫేసులు? ఒలింపిక్ పథకం మెడల్లో ఆ మెడలు వేసుకుంటాక నుంచుంటాడు చూడు, అట్లా నవ్వుతున్నాడు ఒక్కొక్కడు. చంపుతుంటే చస్తుంటే ఏడుపు రాలేదారా? ఆరోగ్యం కోసం వచ్చినోడైతే చంపుతుంటే ఉంటాడా సార్? మాట్లాడరే. ఆ మధ్య ఇరాక్లో ఒకరిని
బైబిల్ పంచాడనో చెప్పాడనో ఉరిదీశారుగా. ఉరిదీసే ముందు ముఖానికి ముసిగేయకుండా అందరికీ ఫోటోలకు పోజులు ఇచ్చారుగా. చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా రాష్ట్రపతి మెడలు అందుకున్నట్టు పోజు పెట్టాడుగా. నేను అంటున్నాను, ఇప్పటి వరకు క్రీస్తు కొరకు చనిపోయిన వారు లక్షల్లోనే ఉన్నారు కదా. లక్షణంగా బతికేద్దామని వచ్చినోడైతే ఎందుకు చచ్చిపోతాడండి? ఆనందంగా చావడానికి సిద్ధమైపోతున్నారే, చస్తున్నప్పుడు కూడా ఏడవటం లేదే. పోని ఆడు నవ్వుతా చచ్చిపోతే మిగతా వాళ్ళు ఏడవాలి కదా. హెబ్రీ 11:35 రాస్తాడు, తమ భర్తలను క్రీస్తు కొరకు హతసాక్షులుగా కోల్పోయిన భార్యలట వారిని ఎలాగైనా బతికించుకునే ప్రయత్నం చేయకుండా మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడుటకు ఇష్టపడి తమను తాము అప్పగించుకున్నారంట. విడుదల పొందే వస్తారు, పొందటం కోసమే వస్తారని జనం అంటుంటే, విడుదల పొందనొల్లక యాతన పెట్టబడుటకు తమను తాము అప్పగించుకుని వచ్చారని చెబుతున్నారే. అసలు సుఖభోగాల సంగతి మాట్లాడితే క్రైస్తవులందరికీ మరి రేవెట్టేయాలని పెద్ద యేసు రక్తం ఏం చేయం. ఒక్క మాట ఆలోచించండి క్రైస్తవులారా, పాస్టర్లారా, యథార్థంగా అరమరికలు లేకుండా నోరు తెరిచి ఆన్సర్ చెప్పండి. అబ్రహాం గారి మొదలుకొని అపోస్తుల దాకా అనండి ఒకసారి. ఎవరైనా సుఖపడ్డారు మంచి భక్తుడు ఒకటి పేరు చెప్పండి. మరి పొద్దుగు ఒకలా గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ బిజినెస్, గాడ్ బ్లెస్ యూ ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ యూ ఓ చేట్రా. ఈ సన్నాయి నొక్కులు మండిపోయిన సిద్ధాంతం ఏదిరా? అబ్రహాము సుఖపడ్డాడా, ఇస్సాకు సుఖపడ్డాడు, యాకోబు సుఖపడ్డాడు, యోసేపు సుఖపడ్డాడా పోని, ఏలియా సుఖపడ్డాడా పోని, దావీదు సుఖపడ్డాడా పోని, ఇర్మియా సుఖపడ్డాడా పోని, యెహెజ్కేలు సుఖపడ్డాడా పోని, ప్రవక్తల్లో ఇంకెవరైనా సుఖపడ్డారా? దానియేల, షడ్రక, మేషక, అబేద్నెగో, ఎవర్రా బాబు సుఖపడింది అసలు? పోనీ అపోస్తలులా? నొప్పులా, అప్పులా, తిప్పలా, మా చర్చికి రండి అంటే ఏమి స్కీమ్ పెట్టేవరా? ఉదర పోషణార్థం బహుకృత వేషమని మా మాస్టర్ అంటూ ఉండేవాడు. పొట్టపోసుకోవడానికి 10 రకాల వ్యవహారాలని అందులో ఓడెవడని చెప్పుంటాడేమో. బైబిల్లో ఎప్పుడు కూడా ఇలాంటి వాగ్దానం లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కళ్ళు కూడా దమ్ము ధైర్యం సరిపోలేదు ఆమెనంటాకి. దమ్ము ఉండాలి సార్, సరైన భక్తి చేద్దామంటే. ఇలాంటి ఒక సవాలుతో కూడిన భక్తిని చేయడానికి కేవలం 3 ఏండ్ల ప్రాయము కలిగిన ఒక పసికొన సంఘం రోషము కలిగి దినం నిలబడటం ఎంతో ముదావహం, అభినందనీయం. దేవునికి మహిమ కలుగునగా. చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. స్తుతులు చెబితే పోతే సంఖ్యలు పోతాయి, పోతే కోటగోళ్ళు కూలిపోతాయి, పోతే రోగాలు పోతాయి, పోతే దయ్యాలు పోతాయి, పోతే ఏమైనా శాపం ఉంటే పోతుంది, వస్తే ఆశీర్వాదం వస్తుంది. నీ ముల్లే మూట ఏం పోతుంది? అలా కూర్చుండలాగా. మొన్నప్పుడు పాట పాడమంటేనండి పాడుతున్నాండి ఆయన. రాండి ఉత్సాహించి పాడుదుము రక్షణతో. వీడు అందరిని కేకెత్తున్నాడు, రండిరా ఉత్సాహంగా పాడదామని. వీడు ఎట్ట పాడుతున్నాడు వీడు? నువ్వు ఇంక అందరినీ ఎందుకు పిలుస్తున్నావు? దాని లెక్క ఏంటి అసలు? రండి ఉత్సాహంగా పాడదామని నిరుత్సాహంగా పాడుతున్నాడు. రండి ఉత్సాహించి పాడు, అది దాని లెక్క, దాన్ని అడక. రండి ఉత్సాహించి పాడు. వాళ్ళు అంతోటి దానికి 4-5 వాయిస్ మాడ్యులేషన్స్లో పెద్ద ఎక్కువ సెటప్ నీకు. ఎలా పాడితే కరెక్ట్గా అర్థవంతంగా 47వ కీర్తన 7వ వచనంలో For the Lord is king of all earth, sing ye praises with understanding అంటాడు. అర్థవంతంగా పద్ధతిగా పాడాలి. ఓ కుటుంబ 2 చేతులు కట్టుకొని అటెన్షన్ నుంచని దావీదు వలెనే నా ఇట్లా నాట్యం అంటాడు. దావీదు అసలు ఏం పాడుతున్నావు అసలు? మెలకువగలిగిన క్రైస్తవులందరికీ వందనాలండి. బా విషయం ఏమైనా బోధపడుతుందంటారా?
భౌతిక ప్రయోజనం కొరకే అయితే, ఆర్థిక ప్రయోజనం కోసమైతే, శరీరంలో మేలు కోసమే కనుక అయితే ఇంతమంది ఎందుకు సత్తారు నాయన? ఇన్ని తిప్పలు ఎందుకు పడతారు నాయన? మరి ఎందుకురా ఇన్ని దేశాలు, కులాలు, మతాలు, జాతులు, చైనా వంటి దేశంలోంచి, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతంలోంచి, లెబనాన్ వంటి చోట నుంచి మాకొద్దున యేసుప్రభుని చంపేసినటువంటి యెరూషలేములో నుంచి కూడా లక్షల్లో జనం ఈ రోజున యేసు ప్రభు యొక్క సంఘంలోకి వచ్చేస్తున్నారే. క్రీస్తు శకము 1వ శతాబ్దము నుండి క్రైస్తవ్యము మీద జరిగిన దాడులు ప్రపంచంలో ఎక్కడ జరగలేదే. అయినా ప్రజలు ఇంకా ప్రభువుని కొలుస్తున్నారంటే కారణం శరీరములోనో లోకములోనో ఏదైనా ప్రయోజనం ఆశించి అయితే చెయ్యరు. అట్ట కనపడతలేదు పరిస్థితి. తిప్పలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, చచ్చిపోతున్నారు. మరి ఏందిరా టార్గెట్ అంటే ఎక్కడేదో పోగేసుకోవటానికి, ఎక్కడేదో సమకూర్చుకోవటానికి, ఎక్కడేదో అనుభవించేయడానికి కాదు. ఎట్టొకట్ట ఈ భౌతిక జీవితాన్ని భక్తిగా సాగించేస్తే రేపటి మహిమలో, నిత్యత్వములో, యుగ యుగాలలో దేవుని పక్కన పరలోకపు రాణిగా నిలబడి ఛాన్స్ వచ్చుద్దంటని దాని మీద టార్గెట్ పెడితే స్తోత్రం చెప్పరే. ఈ సభలో వేంచేసి వచ్చిన భక్తులారా, దర్జాగా కుర్చీల్లో కూర్చొని, టెట్ల కింద ఫ్యాన్ల మధ్యలో కూర్చొని దేవునికి సిద్ధిలాసంగా స్తోత్రం చెప్తున్న క్రైస్తవ మాన్యులారా, మీరొకవేళ ఆ టార్గెట్తో వచ్చినట్లయితే శభాష్. అంత దూరం ఏమి లేదు, లోకల్గా మాకేమన్నా మరి దేవునికి స్తోత్రం. మీరు దయచేయవచ్చు దేవునికి స్తోత్రం. కొంతమందికి అదే అందరూ వెళ్ళిపోయిన తర్వాత సపరేట్గా రేపు వచ్చి మా అన్నగారిని అడగండి, కొన్ని అనుభవాలు చెప్తాడు మీకు. ఇన్ని రకాల వాళ్ళు తగిలి ఉంటాలో దేవునికి స్తోత్రం.